హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ లడ్డు రెసిపీ అండి. నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోయేలా చాలా చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వారు కూడా, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 2 కప్పుల శనగపిండితో మనం అప్పటికప్పుడే చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్లో కొన్న టేస్ట్తో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పాకం పట్టాల్సిన పని లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకుని దానిలోకి జల్లెడ పెట్టుకోండి. దానిలోకి శనగపిండిని జల్లించి తీసుకుందాం. ఏదైనా ఒక కప్పుతో కానీ, ఏదైనా బౌల్తో కానీ, గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి. శనగపిండిని ఏ కప్పుతో కొలిచామో అన్ని ఇంగ్రీడియంట్స్ని అదే కప్పుతో కొలవాలి. అందుకే శనగపిండిని కప్పు కొలతతో తీసుకుని జల్లెల్లో వేసుకుని జల్లించుకున్నాం కదా. ఇప్పుడు 2వ కప్పుని కూడా చూపిస్తున్నానండి. 2 కప్పుల శనగపిండితో నేను లడ్డు అనేది చేసి చూపించబోతున్నాను. 1 కప్పు శనగపిండిని జల్లించి గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు 2వ కప్పు శనగపిండిని కూడా కొలిచి జల్లెల్లో వేసుకుని దానిని కూడా జల్లించి చూపిస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా జల్లించి తీసుకోండి. అప్పుడే లడ్డు అనేది చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నలా ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది. పిండి అనేది జల్లించి తీసుకుంటే పలుకులు అనేవి ఏమీ రాకుండా అచ్చం షాప్లో కొన్న టేస్ట్తో వస్తుంది. శనగపిండిని జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఏ కప్పుతో మనం శనగపిండి కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల శనగపిండికి 1 కప్పు పంచదారని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. 2 యాలకులు కూడా తీసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. పంచదార పలుకులు అనేవి ఏమీ లేకుండా చాలా చాలా మెత్తని పిండిలాగా గ్రైండ్ అవ్వాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు నిండుగా తీసుకోండి. స్వీట్ కొంచెం తక్కువగా ఇష్టపడేవారు 1/4 కప్పు పంచదార అయినా కూడా సరిపోతుందండి. లడ్డు అనేది చేసుకోవచ్చు. పంచదార అంతా కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 1/2 కప్పు వరకు నెయ్యిని కొలిచి చూపిస్తున్నానండి. ఇది 1/4 కప్పు నెయ్యి. ఈ 1/4 కప్పు నెయ్యిని కూడా మనం శనగపిండి కొలుచుకున్న కప్పులోకి వేసుకుందాం. అలాగే ఇంకొక 1/4 కప్పు నెయ్యిని కూడా చూపిస్తాను. 2 1/4 కప్పుల నెయ్యి అంటే 1/2 కప్పు నెయ్యిని మనం ఈ లడ్డూకి వాడబోతున్నాం. నెయ్యిని కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చండి. 1/2 కప్పు కన్నా కూడా కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. నేను పర్ఫెక్ట్ కొలతతో పర్ఫెక్ట్ టేస్ట్ రావాలని ఇలా చూపిస్తున్నాను. 2 1/4 కప్పులతో కొలిచాను కదా. 1/2 కప్పు నెయ్యిని కూడా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లో కళాయిని పెట్టుకుని 1/4 కప్పు జీడిపప్పు పలుకుల్ని, 1/4 కప్పు వాటర్ మిలన్ గింజల్ని వేసుకుని ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు నట్స్ అనేవి ఉంటే అవి కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయకుండా కళాయిలోనే ఆ వేడికి ఇలా బాగా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొలిచి పక్కన పెట్టుకున్న 1/2 కప్పు నెయ్యి కూడా కళాయిలో వేసుకుని మనం జల్లించి పెట్టుకున్న 2 కప్పుల శనగపిండిని కూడా నెయ్యిలో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ పిండంతా కూడా ఉండలనేవి లేకుండా నెయ్యిలో బాగా కలిసేంత వరకు కలపాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనం గరిటెను కలపటం ఆపినట్లయితే శనగపిండి అనేది అడుగున అంటుకుపోతూ ఉంటుంది. లడ్డూకి టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి. నెయ్యిలో పిండి అంతా కూడా బాగా కలిసేంత వరకు కలపండి. పిండిని వేసిన తర్వాత ఉండలనేవి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి అనేది పచ్చి వాసన లేకుండా కమ్మటి వాసన అనేది వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు
కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ అనేది వేసినట్లయితే షాప్లో కొన్న టేస్ట్తో బాగా షైనీగా చాలా కలర్గా కనిపిస్తుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కూడా లడ్డు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. శనగపిండి అనేది బాగా ఫ్రై అయిన కొద్దీ పిండి నుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా రిలీజ్ అయ్యి పైకి కనిపిస్తూ ఉంటుంది. పిండి అనేది లూజ్గా వస్తూ ఉంటుంది. ఇలా అయ్యేంతవరకు కూడా బాగా కలుపుకుంటూనే ఫ్రై చేయండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించండి. లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసినట్లయితే అడుగున అంటుకుపోకుండా పిండి అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరి కొంచెం సేపు బాగా కలపండి. పిండి నుండి ఆయిల్ అనేది నెయ్యి అనేది బాగా రిలీజ్ అవుతూ కనిపిస్తుంది కదా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార అంతా కూడా పౌడర్ అంతా కూడా ఇలా పిండిలో వేసేసి పంచదార ఉండలు అనేవి ఎక్కడా లేకుండా పిండిలో బాగా కలిసేంత వరకు గరిటెతో కలపండి. పంచదార అంతా కూడా పిండి వేడికి మెల్ట్ అవుతూ మొత్తం అంతా బాగా కరిగిపోతుంది. ఈ విధంగా బాగా కలిపి పిండిని వేడి తగ్గేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక అరగంట వరకు అలా వదిలేసినట్లయితే పిండి అనేది వేడి తగ్గుతుంది. అంతేకాకుండా షుగర్ పౌడర్ అంతా కూడా బాగా మెల్ట్ అయి పిండిలో బాగా కలిసిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు మనం లడ్డూ చేసుకోలేం కదా, బాగా చల్లారిన తర్వాత చూద్దాం. ఈ లోపుగా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక అరగంట తర్వాత చూసినట్లయితే పంచదార అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయింది. అలాగే వేడంతా కూడా బాగా తగ్గిందండి. మరొకసారి గరిటతో కానీ చేత్తో కానీ పిండిని బాగా కలపండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వాటర్ మిలన్ గింజల్ని కూడా వేసేసుకోవాలి. ఇంకా బాదం పప్పు కానీ కిస్మిస్ కానీ జీడిపప్పులు కానీ పిస్తా పప్పులు కానీ ఇలా ఏవైనా కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకుని మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవటమే. చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోయేలా సాదా లడ్డు రెడీ అయిపోయిందండి. వంట రాని వారు కూడా నేను చెప్పిన కొలత ప్రకారం ఒక్కసారి చేశారంటే మీకు కూడా స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ని కొత్త కొత్త రెసిపీస్ని చూపిస్తాను. మీ అందరికీ కూడా నచ్చేలా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా మనం హోమ్ మేడ్గానే చేసుకునే రెసిపీస్ని చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.